ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా పుష్కరం గడిచిపోయింది విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీ ఆడి. మళ్ళీ ఇంకోసారి రంజీ ట్రోఫీ ఆడేందుకు 2012 తర్వాత ఇంకొకసారి ఆడేందుకు విరాట్ కోహ్లీ సిద్ధమవుతున్నాడు. ముందు 23 నుంచి స్టార్ట్ అయ్యే మ్యాచ్కి తను అందుబాటులో లేడు. అంటే నెక్ స్ప్రెయిన్ వల్ల, స్పాజం వల్ల అందుబాటులో లేడు. కానీ 30వ తారీఖు నుంచి జరిగే ఇంకో మ్యాచ్కు ఢిల్లీ తరపున విరాట్ కోహ్లీ ఆడబోతున్నాడు. లాస్ట్ టైం 2012లో ఆడాడని చెప్పుకున్నాం కదా. అది చిన్న కాంటెక్స్ట్ ఇవ్వాలంటే అప్పటికింకా సచిన్ టెండూల్కర్ రిటైర్ అవ్వలేదు. సచిన్ టెండూల్కర్ టీమిండియా నంబర్ 4, అంటే విరాట్ కోహ్లీ నంబర్ 4 కాదు. 2012 నవంబర్లో లాస్ట్ టైం ఆడాడు. అండ్ కోయిన్సిడెంటల్లీ నవంబర్ 5 విరాట్ కోహ్లీ బర్త్డే. ఆ రంజీ మ్యాచ్ లాస్ట్ డే, ఆ బర్త్డేని కూడా సెలబ్రేట్ చేసుకున్నాడు ఆ రంజీ టీంతో కలిసి. అప్పుడప్పుడే న్యూజిలాండ్తో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడి ఒక కొత్త యంగ్స్టర్ అనమాట విరాట్ కోహ్లీ. ఆ టైంలో మళ్ళీ ఈ రంజీ మ్యాచ్కి వచ్చాడు. ఘజియాబాద్లో జరిగింది ఆ మ్యాచ్. అన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆడబోతున్నాడు రంజీ మ్యాచ్. ఇంకొక స్టార్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ లాస్ట్ ఆడింది 2014లో, 10 ఏళ్ళు దాటేసింది. అప్పుడు విరాట్ కోహ్లీ అప్పుడప్పుడే టీమిండియా టెస్ట్ కెప్టెన్ అయ్యాడు, కొత్త అనమాట. అంత గ్యాప్ తర్వాత ఇద్దరు స్టార్లు రంజీ ట్రోఫీ ఆడబోతున్నారు. 30వ తారీఖు నుంచి ఢిల్లీ తరపున ఒకళ్ళు, ముంబై తరపున ఒకళ్ళు బరిలోకి దిగబోతున్నారు.